నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన ఎన్నికల ప్రక్రియ. ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్. సామాన్య ఓటర్పై దాడి బాధాకరం. కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థి. సామాన్య ఓటర్ని కొట్టి ఆ ఘటన నుండి తప్పించుకునేందుకు కులాలు మతాలు రెచ్చగొట్టడం బాధాకరమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్ల నుండి అహంకారంతో పాలన సాగిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని చూసి శాసనసభ్యులు సహచరులు దౌర్జన్యాలకు దాడులతో మూర్ఖపు ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఓట్లు అనేది అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ అని హుందాగా ప్రవర్తించాల్సింది పోయి సహనం కోల్పోయి తలదించుకునే ప్రవర్తన చేయడం సరికాదన్నారు. సామాన్యమైన ఓటర్పై దాడి బాధాకరం, దురదృష్టకరం. అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాల్సిన ఘటన అని తెలిపారు. యాంటీ సోషల్ ఎలిమెంట్ వ్యక్తులు అని తెలిసిన వారిని అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? అధికారులకు బాధ్యత లేదా అంటూ మండిపడ్డారు. ఓటర్పై దాడి పోలింగ్ సరళిని ఆపడానికి చేసిన ఘటన అన్నారు. 5 ఏళ్లుగా మీరు ప్రవర్తించిన తీరుకు విసుగు వచ్చి చంప మీద చూపించారని చెప్పారు. ఓటింగ్ అద్భుతంగా జరిగిందని, కొన్ని చోట్ల కరెంట్ ఈవీఎం మొరాయించిందని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఓటర్పై దాడిని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఓటర్పై చేయి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది అనుకుంటే పొరపాటన్నారు. 100% ప్రభుత్వం మారబోతుంది. కూటమి అధికారంలోకి వస్తుందని నాదెండ్ల తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు. గంజాయి విముక్త తెనాలిగా మార్చడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అహంకారంతో చేసిన పరిపాలన, స్వయంగా ముఖ్యమంత్రి పద్ధతులు, ఆయన అనుసరించిన తీరు చూసి శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళ ప్రవర్తన క్షేత్రస్థాయిలో ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఇంకెవరు కూడా అడ్డురారు, ప్రశ్నించేవారు ఉండరు అని ఒక మూర్ఖమైన ఆలోచనతో చివరి రోజున పోలింగ్ ప్రశాంతంగా జరగాల్సిన ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో నిజంగానే అతిపెద్ద పండుగ మన భారతదేశంలో ఎలక్షన్ల వాతావరణం. ఆ వాతావరణాన్ని కూడా మనం ఎవరం కూడా ఊహించలేని విధంగా సహనం కోల్పోయి వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలించాల్సిన వ్యక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది. ఈరోజు తెనాలిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. దానికి తోడు ఒక సామాన్యుడు తన ఓటు విలువ ఎంత గొప్పదని భావించి అతను ప్రయాణం చేసి మరీ వచ్చి తన హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఒక శాసనసభ్యుడిగా ఆ విధంగా రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతాలు ఇస్తాయి? మీరు ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నారు? అది కూడా ఇది చివరి రోజున ఒక శాసనసభ్యుడిగా మీరు దిగిపోయే ముందు ఈ విధంగా తెనాలికి అనవసరంగా రాద్ధాంతం చేసే విధంగా ప్రవర్తించాల్సిన తీరు మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరెన్ని రెచ్చగొట్టినా చాలా సామరస్యంగా అధికార యంత్రాంగంతో సహకరించి వాళ్ళ పర్మిషన్లు తీసుకునే మేము ప్రయత్నం చేశాం. 39వ వార్డు 40వ వార్డు ఎన్నికల ప్రచారంలో మేము
4 రోజుల ముందు మేము పర్మిషన్ పెట్టుకుని తిరుగుతున్నా కూడా కావాలని రెచ్చగొట్టి అక్కడ ఊరేగింపులు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్లు తీసుకొచ్చి భయపెట్టించడానికి ప్రయత్నం చేశారు. నేను ఈరోజు పోలీస్ శాఖను కూడా అడుగుతున్నాను, ఎవరైతే సుధాకర్ గారి పైన చేయేశారో ఎందుకు మీరు వాళ్ళని ఇక్కడ ఉండడానికి అలౌ చేశారు? వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని తెలిసి మీరు పోలింగ్ బూత్లోకి ఎట్లా అలౌ చేశారు? ఏ కారణంతో ఈ ప్రాంతంలో వీళ్ళు తిరుగుతున్నారు? బాధ్యత లేదా మీకు? ఈ అధికారులకి తెలీదా మీకు ఎవరు అల్లరి చేసి సృష్టిస్తారని? ఫోన్లు చేసి మరీ పిలిపించుకుని ఆ ప్రాంతంలో ఓటింగ్ సరళి ఆపడానికి కోసం చేసిన మూర్ఖమైన ఆలోచన మనందరం కూడా ఖండించాలి. మీ చెంప మీద చేసి కొట్టారు చెయ్యి. మీరు ప్రవర్తించిన తీరు చూసి 5 సంవత్సరాల నుంచి విసుకెత్తిపోయి తెనాలిలో ఒక గంజాయి రాజధానిగా మార్చి యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి ఇక్కడ చివరికి మీరేంటో అందరు చూపించారు ఈ రోజున. దీనికోసం కాదు మన ప్రజాస్వామ్యం, దీనికోసం కాదు తెనాలి, దీనికోసం ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు కాదు మీకు ఓట్లేసేది. చాలా తప్పు. ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యారంటే ప్రజలే అంతిమంగా దానికి తీర్పు చెప్తారు. ఎందుకంటే ఓటరే దేవుడు అంటున్నాం మనం. ఆ ఓటర్ అనే దేవుడిని మనం గౌరవించుకోకపోతే పోలింగ్ బూత్లోనే మీరు చేయి తీసుకుని కొడితే అది ఏంటి పద్ధతి? అసలు ప్రజా జీవితంలో అందరినీ గౌరవించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చిన్న చిన్న సంఘటనలు అక్కడ జరిగినా కూడా ఒక బాధ్యతతోటి ఎక్కడ పెంచకూడదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనే భావన లేకుండా మీ చేతుల్లోనే లా అండ్ ఆర్డర్ ఉందనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అన్ని ప్రాంతాల్లో బరియల్ గ్రౌండ్లు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసే విధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత ఆధునీకరణ పంథాలో ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు చేసే విధంగా వీటన్నిటిపైన మేము కట్టుబడి అంకిత భావంతో పనిచేస్తాం. తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబతిని శివకుమార్ సదరు ఓటర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఐతనగర్ ఎర్రబడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన శివకుమార్ను లైవ్లో రావాలంటూ సదరు ఓటరు ప్రశ్నించగా సహనం కోల్పోయిన అన్నాబతిని శివకుమార్ ఓటర్పై చేయి చేసుకున్నారు. ఓటర్ కూడా తిరిగి ప్రతిఘటించడంతో శివకుమార్ అనుచరులు ఓటర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇప్పుడే ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఓటర్ నుండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేదన్నా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక 50-100 మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం, తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ తగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఓటర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి. రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకుందాం వాళ్ళ సంగతి. ఈ రోజుకి మాత్రం ఓపిక గా ఉండండి మీరు తప్పకుండా. వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు శాంతినగర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కి ప్రజలు రాజకీయ సమాధి కట్టబోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ వచ్చాడు 5 ఏళ్ళు. ప్రజలు ఇలా చేత్కరించుకొని రాజకీయ సమాధి అయిపోతూ ఉన్నారు. స్పష్టంగా ప్రజల్లో ఆ భావన కనపడింది. ఎన్నికల ప్రచారంలో మేము చేసేటప్పుడు స్పష్టంగా ప్రజల్లో రోజులు కౌంట్ డౌన్ ఏ విధంగా స్టార్ట్ అయిందో ఆ ప్రజల యొక్క ముఖాల్లో స్పష్టంగా కనపడింది. ఇతను చేసిన దుర్మార్గాలన్నీ కూడా బయటకు వస్తాయి. తర్వాత ఒక్కొక్కటి వీళ్ళు చేసిన అవినీతి, దోపిడీ,
వీళ్ళ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అరెస్టులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఖరికి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళు వేధించి జైలుకు పంపించి వీళ్ళు పొందిన సునకానందం అంతా కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని దాన్ని తగ్గ రీతిలో ఇలా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా క్రూషియల్ డే. ఈరోజు చాలా ఆలోచన చేయాలి, అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఖచ్చితంగా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అప్రమత్తంగా ఉండాలి సాయంత్రం వరకు. ఎందుకంటే ఒక నేర స్వభావం, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా అటువంటి ఒక రాక్షస మోక. ఈ రాక్షస మోకను సంహరించడానికి ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. కానీ సాయంత్రం వరకు కూడా, ఎందుకంటే గత ఎన్నికల్లో సొంత బాబాయినే చంపి అధికారంలోకి అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి సాయంత్రం దాకా ఏదైనా చేయొచ్చు. కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు, ఈ నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ఫ్రాక్షన్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. కాబట్టి అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి పిలుపునిస్తూ ఖచ్చితంగా సాయంత్రం వరకు ఈ పోలింగ్ సజావుగా సాగేదానికి ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని ఒక ఆయుధంగా వినియోగించుకోవాలని చెప్పి బయటకు వచ్చి ఓటు వేసి అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.